హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెక్యూర్ లైఫ్ తెలుగు. ఈరోజు మనం పిహెచ్ గురించి నేర్చుకుందాం. పిహెచ్ అంటే ఏంటి, అది మన హెల్త్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, అసలు మనం బాడీ పిహెచ్ని మనం ఎందుకు మెయింటైన్ చేసుకోవాలి, దీని గురించి ఈరోజు డిస్కస్ చేసుకునే ముందు ఈ వీడియోలో మొత్తం కవర్ చేయటం కుదరదు. ఇది పార్ట్ బై పార్ట్ వీడియో చేస్తాము. ఈ పార్ట్లో బేసిక్స్, అసలు పిహెచ్ అంటే ఏంటి, మన బ్లడ్ ఎంత పిహెచ్ ఉంటుంది, ఎంత ఎంత మెయింటైన్ చేయాలి, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఈ చార్ట్లో చూస్తే ఇది పిహెచ్ చార్ట్ అండి. ఇందులో ద 0 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ మోస్ట్ ఎసిడిక్, 14 మోస్ట్ ఆల్కలిన్. అదే మన బాడీలో హైయెస్ట్ ఆల్కలిన్ ఉన్న బాడీ ఏంటంటే కాల్షియం ఏంటంటే బోన్స్లో ఉన్న కాల్షియం. సో ఇప్పుడు మన బ్లడ్ పిహెచ్ని చూసుకుంటే మన బ్లడ్ పిహెచ్ 7.35 నుంచి 7.45 మధ్యలోనే ఉండాలన్నమాట. ఈ మధ్యలోనే మన బాడీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇది గనక రీడింగ్ 8 అయితే మనం చచ్చిపోతాం. అదే రీడింగ్ 7.22 అయినా మనం చచ్చిపోతాం. ఇంత చిన్న వేరియేషన్ వచ్చినా వీ విల్ డై బికాస్ ఆఫ్ ద బ్లడ్ కండిషన్. సో దీన్ని మెయింటైన్ చేయడం కోసం లంగ్స్, కిడ్నీస్ 24/7 పని చేస్తూనే ఉండాలి. సో ఇది న్యూట్రల్, 7 ఈజ్ కన్సిడర్ యాజ్ న్యూట్రల్. ఓకే, మన బాడీలో సెల్స్ కొన్ని లక్షల కోట్ల సెల్లు ఉంటాయి. ఆ సెల్ పిహెచ్ వచ్చి 6.5. ఓకే, ఈ 6.5 5.5 అయ్యిందంటే ఈ మన సెల్ 6.5 ఉన్నప్పుడు ఇందులో క్యాన్సర్ సెల్స్, బ్యాక్టీరియా, ఫంగస్ బతకలేవు. దే కెనాట్ లీవ్. వాళ్ళు ఈ ఎన్వైరన్మెంట్లో బతకలేవు అనమాట. దే విల్ డై, ఆటోమేటికలీ అవి చచ్చిపోతాయి. ఇదే సెల్ పిహెచ్ 5.5 అయిందంటే వీటికి బతికే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే దే కెన్ లీవ్ అనమాట, బతకొచ్చేవి. సో అందుకని ఈ 6.5 5.5 అవ్వకుండా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు కోక్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి కదండి, మన కూల్ డ్రింక్స్ దాని పిహెచ్ వచ్చి 2.6. ఈ 2.6 పిహెచ్ ఉన్న కూల్ డ్రింక్ మన బాడీలోకి వెళ్తే ఈ సెల్ పిహెచ్, బ్లడ్ పిహెచ్ ఎంత వేరీ అవుతాయి, మన బాడీ దానికి ఎంత కష్టపడాలి మీరే ఆలోచించండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఏ ఫుడ్స్ తింటే పిహెచ్ మెయింటైన్ అవుతుంది, ఏ ఫుడ్స్ తింటే ఈ పిహెచ్ఎస్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, దాని గురించి ఇంకా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.